నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు శివకుమార్. శివమణి. అవును సార్. ఇప్పుడు మీతో ఒక డిబేట్ పెట్టాను. దేని గురించి అంటే, చెప్పు. ఒక పేదవాడుగానే ఉండిపోతున్నాడు, ఒక ఉండవాడుగానే వెళ్ళిపోతున్నాడు, ఇంకా పెరుగుతున్నాడు. దాన్ని మనం అరికట్టాలి. దానికి ఏం చేయాలి చెప్పండి కొద్దిగా. పేదగాడుగానే ఉంటామంటే ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వగలిగే స్థితిలో ఉండి తన ఉద్యోగం మానేయకూడదు. వేతనం పెరిగే లోపు ఇంకొంచెం స్కిల్ఫుల్ చేసుకుని తన సూపర్వైజర్ కింద తల ఉంచి నెలవారీ తీసుకుంటా పెన్షన్ అయినా విశ్రాంతి. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు, వ్యవసాయం చేసి తినడానికి ఖర్చులకు సరిపోతున్నాయి, నిలవబెట్టుకోవడానికి డబ్బు బ్యాంకులో ఉంటల్లా. అదే ఉండవాడి దాంట్లో అకౌంట్లో లక్షలు ఉంటున్నాయి. దానికి కారణం ఏంటి? దాన్ని ఎలా నిర్మూలించాలి కొద్దిగా చెప్పండి. వాడి దగ్గర మిస్డ్ కాల్ బుక్లో సేవింగ్ తీసుకుని కొన్ని లక్షలు అన్నది కొన్ని వేలు అని తీసుకోవచ్చు, గవర్నమెంట్ తీసుకోవచ్చు. అది ఉండవాడి దగ్గర నుంచి తన దగ్గర కొంత అకౌంట్ మా దాంట్లో కూడా జాయింట్ అకౌంట్లో తీయండి, అది ఊరికి ఉపయోగిద్దాం, కొన్ని వార్డులకు పంచుదాం, కొన్ని కాలనీలకు చేరుద్దాం. అదే అట్లా మేము అని అనరు, చూద్దామండి ఇది నెలాఖరు దాకా అయిపోయినాక మేము కూడా మీరు అడిగిన దానికి ఎక్కువ అనేది దాటేయటం నిజమా ఉబ్బేయటం అనేది చెబుతారు. ఇప్పుడు ఆ ఉండవాడి దగ్గర అకౌంట్ లో నుంచి తీసుకొని పేదలకు పంచితే మీది అకౌంట్ లో ఎన్ని లక్షలు ఉండకూడదు. లేకపోతే స్థలం వాళ్ళకున్న పొలాలు, వాళ్ళకున్న స్థలాలు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి మీకు మనిషి అనేవాడికి ఇంత ఉండకూడదు అని కేంద్ర ప్రభుత్వం తీసుకొని ఒక పేదవాడికి లేని వాడికి పంచితే బాగా నిరుపేద, అప్పుడు పేదలు అనేవాడు ఉండడు అంటారు. కొద్దిగా తగ్గుతుంది పర్సెంటేజ్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి మా టిబెట్ పంచుకున్నందుకు. 2024 నడుస్తుంది, మార్చి 25 వరకు 2025 వరకు. మీ పేరు ఏంటండి? నా పేరు బ్రహ్మయ్య గారు నాంచారయ్య. జిఎన్ఆర్. ఏం చదువుకున్నారండి? స్కూల్ ఫైనల్. స్కూల్ ఫైనల్ అంటే ఎంత? ఎస్ఎస్ 9th 10th వరకే చదివా అంతే. దాని మీద ఏదో చిన్న బేసిక్ తో టెక్నికల్. ఓకే, మీరు బాగా మాట్లాడారు. మా టిబెట్ పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడు గేట్